నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. నేను ఈ సంవత్సరం తీసుకున్న హార్వెస్ట్ వీడియోలన్నీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ హార్వెస్ట్ చేశాను చాలా మంచిగా. అవన్నీ మీకు చూపిస్తాను రండి. చూసారా మా కాకరపాదు ఇలా పైకి అల్లుకుంటుంది. ఈ కొబ్బరి తోట మూట పైకి అల్లుకుంది. చాలా పిందులు పడుతున్నాయండి. ఇదిగోండి చూసారా అంత పెద్ద పెద్ద కాయలు, చాలా పెద్ద కాయలు అవుతున్నాయండి. నాకు సిటీజీ ద్వారా వచ్చిన విత్తనం ఇది. చాలా మంచిగా ఉంది. నాకు ఈ సంవత్సరమే నాకు కాకరకాయలు మంచిగా వస్తున్నాయండి. నేను ఇప్పుడు ఈ కాకరకాయలని హార్వెస్ట్ చేస్తాను. నల్ల కాకరకాయ అండి, అదే గ్రీన్ కలర్ కాకరకాయ. వైట్ ఉంటుంది కానీ వైట్ రాలేదు, ఇదే వచ్చింది. ఇది ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఎంత మంచిగా ఊరిందండి. ఇంకెంతకంటే అవ్వదు. దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి ఉంది పెద్ద కాయ. ఇది కూడా ఇదిగోండి, ఇది చిన్న కాయ అండి. ఇంకా ఇది పెద్ద అవ్వాలి. ఇది కొయ్యను, ఇదే కట్ చేస్తాను. ఇదిగోండి ఇది ఒక కాయ. ఇదిగోండి ఇంకా ఉన్నాయి కాయలు. ఇదిగోండి ఈ ఆకుల్లో దాక్కుని ఉందండి. ఇది ఒక కాయ, పెద్ద కాయ. ఇలా లాగ్గానే వచ్చేసిందండి. ఇదిగోండి ఇది ఒక కాయ. ఇదిగోండి మొదట్లోకి ఒక కాయ పడింది. అది నాకు అందట్లా అని ఇదిగోండి ఇది ఒక కాయ. చూసారా ఈ సంవత్సరం బాగా వచ్చినాయండి కాయలు. చాలా సార్లు వచ్చినాయి, ఈసారి ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఉన్నాయి చూసారా, చాలా మంచిగా వచ్చిందండి హార్వెస్ట్. 6 కాయలు వచ్చినాయి, పెద్ద కాయలు 6 కాయలు. చాలండి, ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయండి. ఇట్లాగా వస్తే చక్కగా మనకి ఇంకా మంచిగా మొక్కలు పెంచుకుందాం అని ఆశ పడుతుంది. మనం హార్వెస్ట్ చేసుకుంటేనే కదా, మంచి హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఆశ చక్కగా పుట్టి ఇంకా మొక్కలు ఎక్కువ పెంచుకుంటాం. ఇదిగోండి మా చెట్టు కాకరకాయలండి. పాదు ఇలాగ చాలా బాగా వచ్చినాయి కాయలు. ఇదొకటి, ఇదొకటి ఇలాగ చాలా బాగా వచ్చినాయండి కాయలు. ఇది ఇక్కడ ఒకటి ఉందండి. ఇది ఇట్లాగా వచ్చినాయి. ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేస్తాను నేను. ఇప్పుడు చూపించాను. అక్కడ ఇదిగోండి 3 కాయలు. ఇదా లోపల ఇదొకటి అప్పుడు పండిపోతుంది. ఇదొకటి
ఇదిగోండి చెర్రీ టమాటా, చిన్ని టమాటాలు భలే ఉన్నాయండి, ముద్దు ముద్దుగా చాలా కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కోసుకుంటా. ఇట్లా తెంపుతుంటేనే కట్ అవుతున్నాయి. ఇదిగోండి చూడండి, అవి చిన్న చిన్ని గుత్తులు, ఇలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మొన్న చెట్టు రాదేమోనని తీసేసానండి. ఇప్పుడు బాగా వచ్చినాయి కాయలు. ఇదిగోండి చెట్టు, చిన్ని టమాటాలు. సూర్యముఖి మిర్చి అండి ఇది సూర్యముఖి మిర్చి. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి కాయలు. పచ్చిమిర్చి ఇలాగ చాలా బాగా వస్తున్నాయి. నేను ఆన్లైన్లో తెప్పించుకున్న విత్తనాలండి ఇవన్నీ. ఇవ్వండి చూడండి ఎన్ని గుత్తులు, ప్రతి దానికి ఆకుల్లో కాయలు కలిసిపోయినాయి కాబట్టి తెలియట్లేదు. ఇదిగోండి ఇది ఇలాగా గుత్తులు గుత్తులుగా వస్తాయి, చూసారా? ఇదిగోండి సూర్యముఖి మిర్చి చక్కగా చూడండి పైకి లేసినాయి. ఇవి సూర్యముఖి మిర్చి ఇవన్నీ పండిపోయినాయి. ఇవన్నీ నేను ఇప్పుడు విత్తనాలకని ఉంచేసాను కదా, ఇప్పుడు విత్తనాలకి హార్వెస్ట్ చేస్తాను. ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయండి ఇవన్నీ సూర్యముఖి. ఇంకా కొన్ని పండాల్సి ఉన్నాయి, కొన్ని పండినాయి, ఇట్లా ఇంకా చాలా పచ్చి ఉన్నాయి. ఇదిగోండి సూర్యముఖి మిర్చి విత్తనాలు. సమ్మర్ బేర్ అనమాట ఇది. సమ్మర్ బేర్ అని వేసాను. చాలా పెద్ద కాయలు, మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన విత్తనమే. అయితే ఇప్పుడు చక్కగా నాకు 3 కాయలు వచ్చినాయి, పెద్ద పెద్ద కాయలు. వేసి 1 మంత్ అయింది అంతే. 1 మంత్ అయింది. చూసారా బీరకాయ మోరడు ఉంది, ఇంకా పెరగాలి. ఇది మోరడు ఉంది బీరకాయలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగో కట్ చేయి. ఇదిగో ఎలా కట్ చేస్తా, కట్ చేయి అలాగా. అది అలా కట్ చేసి బుట్టలు వేయాలి. అయ్యో వచ్చేసింది. కర్రీలో వేస్తావా? అబ్బో కర్రీలో వేస్తే పెరుగుతాయి. ఎన్ని కట్ చేసి చాలా ఉన్నాయి చూడు. ఇదిగో అక్క పెట్టలే, వంగిందిలే, వంగిపోయింది. అది గొంగల పురుగులాగా. కట్ చేయి. అది అబ్బా సూపరే.
రాజాబు భలే కట్ చేస్తున్నాడు, సూపర్. అయ్ చూసారా బాగుందో? చూసారా ఎలా ఉందో, బాగుందో. నీకు వీడియో లాంగ్వేజ్ వచ్చేస్తుందిరా నీకు. పెద్దగా అయింది, ఎండలో పెడితే అది పెద్దగా అవుతాయి, అది ఎండలో పెడితే కూరలు వేయచ్చు. అలాగే 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 అది కూరలు వేయచ్చే. వంట చేసుకోవాలి, వంట చేసుకోవాలి. ఇది గ్రీన్ చిల్లీ. కట్ చేయి కట్ చేయి కట్ చేయి. అది ప్లాంట్స్ కి అంతా వస్తాయి. ప్లాంట్స్ కి అంతా వస్తాయా? ఓకే. ప్లాంట్స్ కి వచ్చి మళ్ళీ పెరుగుతాయి. ప్లాంట్స్ కి వచ్చి మళ్ళీ పెరుగుతాయి. ఓకే. కట్ చేయి. పెరుగుతాయి అని చెప్తా అని చెప్తావా? ప్లాంట్స్ కి వచ్చి పెరుగుతాయని చెప్తావా? సరిగ్గా పట్టుకో, కత్తిరి ఎలా పట్టుకోవాలి? చేయి నొప్పి వస్తుందమ్మా, నొప్పి వస్తుందా? లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేయలేవురా? లెఫ్ట్ హ్యాండ్తోనే కట్ చేస్తా, రైట్ హ్యాండ్తో కట్ చేయలేవా? కట్ చేస్తున్నా. కట్ చేయి. అబ్బా, లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేసావా? టబా ఉంది. టబా అందా? టబా టబా అందా? ఇంకోటి కట్ చేయి. అబ్బా భలే కట్ చేసాడు, సూపరే. టపా టపా అందా? సూపర్ రాజా. ఓకే. సరిపోదులే. విడిగా ఉండండి ఉండండి ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి పైకి ఎలా తీసాను చూసారా? మిర్చి కాయలు వచ్చి పండిపోవడం కూడా జరుగుతుంది. నేను ఒక వారం రోజులు ఊర్లో లేకపోతే మొత్తం అంతా పండిపోయినాయి కాయలు. ఇది పెద్ద వంకాయ అవ్వాలి, ఇంకప్పుడే పెద్దవి అవుతున్నాయి. ఇవి నల్ల వంకాయలు అండి, ఇవి బ్లాక్ బ్యూటీ అంటాం. ఇదిగోండి ఇది మువ్వ వంకాయలు ఇవి. ఇదిగోండి ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చిన మిర్చి అండి. నేను ఈ మిర్చితో మజ్జిగ మిరపకాయలు కూడా పెడుతున్నాను. అదే అంటే పెరుగులు వేస్తాం కదా ఊరబెట్టి చేసి, అవి కూడా చేస్తున్నానండి నేను. ఇదిగోండి మిర్చి అన్ని కాయలు ఇలా పండిపోయినాయి చక్కగా. ఇప్పుడు ఈ పండి చాలా వరకు కోసాను, మిగతా నేను ఊరెళ్ళి వచ్చినాక ఇలా పండిపోయినాయి. చాలా బాగున్నాయండి ఇవి, చూసారా? ఇదిగోండి మిర్చి చెట్టు, ఇది ఒకటి చెట్టు, దీంట్లో కూడా పండిపోయిన కాయలన్నీ చాలా మంచిగా వస్తున్నాయి క్రాప్. ఇదంతా పసుపు అండి, ఈ పసుపు ఇలాగ వేసాను. ఇది లకడంగ్ పసుపు, ఇది నార్మల్ పసుపు, ఇట్లా వేసాను. ఇటు పక్క ఇదంతా నేను టమాటా వేసానండి. ఇదిగో చూసారా టమాటాలు, ఇవి నేను నిన్ననే హార్వెస్ట్ చేశాను, ఇంకా ఉన్నాయి. ఇదిగోండి టమాటాలు చాలా బాగా వచ్చినాయండి. ఇటు చూపించాను. ఇదిగోండి ఈ టమాటాలు చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా కాయలు వచ్చినాయి. ఇదంతా టమాటా అనమాట నేను వేసాను. ఇలాగా ఒకవైపు ఒక 20 బకెట్లు టమాటా వేస్తానండి, ఒక 20 బకెట్లు వంగ అట్లా వేస్తూ ఉంటాను. వెరైటీకి 20 బకెట్లు చొప్పున వేస్తాను. చూసారా మంజూరు చెట్టు, మా అంజూరు అండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఈ చక్కగా ఇది ఎక్స్ట్రా మొక్క ఇలా బయటకు వచ్చింది, దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో. నాకు వీళ్ళు ఒకళ్ళు ఇచ్చారండి, ఇది గిఫ్ట్గా ఇచ్చారు, నేను చక్కగా పెంచుకుంటున్నాను. ద్రాక్ష, ఇదంతా ద్రాక్ష అండి, ఇదంతా ద్రాక్ష. ఇదిగో చూసారా మా ద్రాక్ష ఎన్ని కాయలు, ఒక ప్లేట్ నిండా వచ్చినాయండి ఈరోజు. ఇవి మా ద్రాక్ష. ఓకే, ఇవన్నీ ఆకుకూరలు అండి, ఎర్ర తోటకూర, ఇదిగోండి చుక్కకూర,
ఇట్లా వేసుకున్నాను, ఆకుకూరలు వేసుకున్నా. చూసారా తీగకి ఎన్ని కాయలు వస్తున్నాయో, కనుపుకి కాయలు వస్తాయి. ఇవన్నీ అవే కాయలు, దొండకాయలు అనమాట. ఇవన్నీ దొండకాయలండి. ఈ పందిరంతా ద్రాక్ష అండి. ఇలా ద్రాక్ష, తర్వాత సన్నజాజి అన్నీ ఎక్కుతున్నాయి. తర్వాత అటువైపు నుంచి చిక్కుడు వస్తుందండి, కింద నుంచి వచ్చే మొక్కలు అవి. తర్వాత ఇటువైపు నుంచి మనకి చిక్కుడు, దొండకాయ కూడా ఇటు నుంచి వస్తాయండి. ఇదంతా ఇటువైపు ఏమో పందిర్లు, అటువైపు ఏమో వెనకాల పందిర్లు వేసాను. ఈ సైడ్ అంతా నేను కూరగాయలు వేస్తానండి. టమాటా, ఓ పక్కన వంగ, ఇట్లా వేసుకుంటూ వచ్చాను. ఓ పక్క మిర్చి అనమాట. మిర్చి చూసారు ఎంత బాగున్నాయో. తర్వాత ఈ టైర్లలో నేను చామంతులు అవి వేసానండి. ఈ టైర్లు అనమాట ఇవన్నీ. ఈ టైర్లు ఉపయోగించి నేను చామంతులు వేసాను. ఆకుకూరలు చామంతులు వేస్తాను. ఇది ఇది సీతాఫలం అండి. ఈ సీతాఫలం మొక్క మాకు లాస్ట్ ఇయర్ ఒక్కటే వచ్చింది. ఇది జామ, ఈ డ్రమ్ముల్లో వేసానండి ఇలాగా. తర్వాత ఇది కూడా సపోర్ట్ అనమాట. ఇది కూడా ఈ డ్రమ్ములో వేసాను. ఇది రామఫలం అండి. ఈ రామఫలం పళ్ళేసిన మొక్క ఈ విధంగా పెంచుతున్నాను, ప్రూనింగ్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. ఇదంతా పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి కూడా నాకు చాలా బాగా వస్తుంది క్రాపు. 3 అడుగులు పెరిగే అరటి అనమాట, నేను టబ్లో వేసాను. తర్వాత కరివేపాకు అండి. ఇట్లాగా ప్రతిదీ మన గార్డెన్లో నేను పెంచుతున్నాను. ఈ టమాటాలు ఇట్లాగా అటువైపు ఆనప వేసాను, పైకి పందిరి పాకి ఇది అలా కాయలు వస్తున్నాయి నాకు. ఇలా తెరమకోల డబ్బాలో కూడా నేను పచ్చిమిర్చి మొక్కలే పెంచుతున్నాను. ఇదిగోండి తెరమకోల డబ్బాలో ఇది పచ్చిమిర్చి చెట్టు. చూసారా కాయ అంత, ఇది విత్తనాలుగా ఉంచానండి. ఇది ఒక వెరైటీ. ఇదిగోండి ఇవి తేజకాయలు. ఇవి తేజకాయలు చాలా కారం ఉంటాయి. నేను నర్సరీ నుంచి తెచ్చిన కాయ. నేను ఇప్పుడు దాకా నేను పచ్చగా ఉన్నప్పుడు కట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం నేను పండిపోయినాయని కట్ చేశాను. ఇంకా 1 వీక్ కొయ్యలేదు, దెబ్బ పండిపోయినాయి, అన్నీ పండిపోయినాయి ఒక్కసారి. తర్వాత ఇవండి సూర్యముఖి మిర్చి అండి. ఇవంతా సూర్యముఖి మిర్చి నేను కట్ చేశాను. ఇవి కొన్ని విత్తనాలకైతే ఉంచాను. ఇవేమో పచ్చగా గ్రీన్గా ఉన్నాయేమో కర్రీస్ కానీ ఉంచానమాట. ఇది చూడండి, సిటీజీ వాళ్ళు ఇచ్చిన నాకు మొక్కలు 3 మొక్కలండి. ఈ 3 మొక్కలకి చాలా కాయలు వచ్చినాయి. చాలా లాంగ్ పెద్ద కాయలండి. ఇదిగోండి ఎంతంత లావు ఉన్నాయి. నేను ఇవన్నీ మజ్జిగలో వేస్తున్నానండి. కొన్ని మా చెట్టు కాయలుని ఇవి కలిపి మజ్జిగలో ఊరబెడుతున్నాను. ఇవి సూర్యముఖి మిర్చి అనమాట. ఇవి నేను విత్తనాలుగా ఉంచేసాను. మిగతాయి ఈ పచ్చగా ఉన్నాయి ఉంచేసాను కదా, ఈ 2 అనమాట. నాకు సూర్యముఖి ఈ సంవత్సరం చాలా బాగా వచ్చినాయండి. ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయి, ఇవి ఏమో కాస్త 150 గ్రాములు అలా ఉంటాయి. ఈ విత్తనాలు కానీ ఉంచానమాట. ఇదిగోండి చాలా బాగుంది. ఇది ఈరోజు హార్వెస్ట్, మిర్చి హార్వెస్ట్. చూసారా ఈ ఒక్కరోజు హార్వెస్ట్ ఇదంతా. ఇదిగోండి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి దాదాపు 1/2 కేజీ పైన ఉన్నాయండి. అయితే కొన్ని కాయలు పండిపోయినాయి. ఇవి సీడ్స్ కోసం ఉంచేస్తాను. నిన్నే కదా చిక్కుడుకాయలు కేజీ కోసాను, కొన్ని చేతికి అంతే ఇవి దొరికినవి. తర్వాత బెండ అండి, విత్తనాలు రెడీ అయిపోయినాయి కొన్ని. తర్వాత బీన్స్, తర్వాత వంకాయలు అయితే చాలా బాగా వచ్చినాయండి. మొన్న కూడా వచ్చినాయి, తెల్ల వంకాయలు వచ్చినాయి, పర్పుల్ కలరు, బ్లాక్ బ్యూటీ చాలా వచ్చినాయి కదా. మళ్ళీ ఇప్పుడు వంకాయలు, తర్వాత లాంగు ఇలా వచ్చినాయి. తర్వాత వైట్ ఇట్లా వచ్చినాయండి. ఇవంతా ఈరోజు వచ్చిన హార్వెస్ట్. ఇదిగోండి పచ్చిమిర్చి మళ్ళీ రెండోసారి వచ్చినాయి. రెండోసారి మళ్ళీ మజ్జిగలో వేస్తున్నాను. 4, 6, 9, 12, 15, 17, 18 కాయలండి మొత్తం. ఈ 18 కాయలు మళ్ళీ నేను మజ్జిగలో ఊరబెడతాను. చాలా మంచిగా వస్తున్నాయండి. మొన్న ఒక 25, 30 కాయలు వచ్చినాయి, ఇప్పుడు ఒక 23 వచ్చినాయి. మిర్చి అండి ఇప్పుడు హార్వెస్ట్ చేశారు కదా, ఈ మిర్చి ఇన్ని వచ్చినాయి, చాలా వచ్చినాయండి. 1/2 కేజీ పైన వచ్చినాయండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ అంతకుముందు వైట్గా వచ్చాయండి. ఇవ్వండి ఇలా వచ్చాయి వైట్, ఇట్లా ఏదో ఒక రకం వచ్చాయి అంతకుముందు. ఇప్పుడంతా గ్రీన్. మరి ఇవి కారంగా ఉంటాయి, ఇలా ఉంది. ఇవి ఈ వైట్ పెద్ద కారంగా ఉండేవి కావు, నర్సరీని తెచ్చినాయి. ఇది మాత్రం ఇవన్నీ నేను వేసినవి. ఇవి నేను ఇంట్లో వచ్చిన మిరపకాయలు అవన్నీ కలిపి అట్లా వేసాను, అందుకనే ఇవి వేరే వెరైటీ వచ్చినాయి. ఇవి చాలా ఎక్కువ వచ్చినాయి ఈసారి. ఇంకా చాలా ఉన్నాయి మిరపకాయలు, గుత్తులుగా కాస్తున్నాయి. తర్వాత ఇవి పండు మిర్చి అండి. ఇవి దీంట్లో సూర్యముఖి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే కొన్ని ఉంచేసాను ఇంకా అవ్వాలని. తర్వాత ఈ యొక్క వెరైటీ అండి. ఈ యొక్క వెరైటీ నేను ఒక చోట తెచ్చాను. అది ఒకే మొక్క, ఎన్ని మొక్కలు వేస్తే ఒక మొక్క వచ్చింది. ఇదిగోండి ఈ విత్తనాలు ఎలా వచ్చినాయి. తర్వాత ఇది ఒక రకమైన విత్తనం అండి. ఇది భలే వచ్చింది. ఈ మిరపకాయ కూడా, ఇది కూడా చాలా ఘాటు ఉంది. ఈ మిరపకాయలు నేను ఒక్కొక్క చెట్టుకి రకరకాలు వస్తున్నాయండి. ఇట్లాగా
అయితే నాకు మజ్జి మిరపకాయలు వేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఇవన్నీ నా చెట్టియే. ఒకే ఒక్క సీతాఫలం మా చెట్టుకి వచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ బాగా వస్తాయని కోరుకుంటున్నా. ఇదిగోండి ఇది ఒక కాయ, ఇది కూడా పందిరి మీదకే ఇలా పడుకొని ఉంది. ఇది ఒక కాయ, 2 కాయలు ఇలా పందిరి మీద ఇలా పడుకొని ఉన్నాయి. ఈ మాకు కోతుల నుంచి రక్షించుకున్నాం ఈ సంవత్సరం ఈ 2 కాయలు. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. ఇవి చూసా మా ఆనపపాదుకు పడిన ఆనపకాయలు. ఇదిగోండి ఈ ఆనపకాయలు కూడా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి విష్ణుమూర్తి తల్పంలో ఉంది. ఈ ఆనపకాయలని నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. సరే చాకు లేదు అని కత్తి తీసుకొచ్చాను. చాకు కత్తిరి సరిగ్గా లేదు అని చాకు. ఇదొకటండి, ఇంకోటి కూడా హార్వెస్ట్ చేస్తాను. దీన్ని కూడా కిందకి తీస్తాను. తీద్దాం మళ్ళీ. పాదు చుట్టుకుపోయి ఉందండి పాదు అయితే. అటు వస్తారు ఇటు నుంచి వస్తుంది. ఇదిగోండి ఇంకొక పిండి ఉందండి, ఇదొక పిండి ఉంది. తర్వాత ఇదొక కాయ పెద్దది అయిపోయింది. ఇది కూడా మనకి ఒక 4-5 రోజులు ఇది కూడా పెద్ద అయిపోద్ది. పెద్ద సైజు కాయ రెడీ అయిపోద్ది. ఇంకా పిందులు అయితే చాలా పడుతున్నాయండి. ఇవన్నీ పిందులే, చూసారా ఇవన్నీ పిందులే. ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి. ఇలాగ పిందులు అయితే చాలా పడుతున్నాయి. చలికాలం వచ్చింది కదా, ఇప్పుడు పిందులు బాగా పడుతున్నాయి. ఈ చెట్టు మీద ఉండొస్తుంది. పాడైంది వద్దులే. కట్ చేస్తాను. ఏది ఇదా? కట్ చేశాను. ఇది ఓకే ఇలా పెట్టినా. ఇదిగోండి మాకు 2 కాయలు వచ్చినాయి, పెద్ద పెద్ద కాయలు. లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ సంవత్సరం బాగా వస్తాయి కాయలు. ఈ చాలా పెద్ద కాయలు పందిరి మీద పడుకొని ఉన్నాయండి. ఈ హార్వెస్ట్ చేశాను. చూసారా మా చెట్టు అంబగా అప్పుడు హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి ఇది ఒక టైప్ అండి. ఇది ఒక గ్రీన్, ఇందాక లైట్ గ్రీన్ చూపించాను, ఇది పచ్చగా ఉంది. ఇది ఒక టైప్ గ్రీన్. ఇది కూడా చాలా పొడుగు వచ్చిందండి. చాలా పొడుగు వచ్చింది. ఇలాగా గుత్తులు గుత్తులుగా ఇది కూడా పడుతుందండి. ఇలా గుత్తులు గుత్తులుగా పడుతుంది. ఇది కూడా నాకు ఇది నేను వేసిందే, అది మాత్రం పడలేసింది. ఇది కూడా హార్వెస్ట్ చేస్తా. ఇది కూడా అది లైట్ కలరు, ఇదేమో డార్క్. ఈ 2 కలర్స్ అనమాట. ఇదేమో లైట్గా ఉంది, ఇది గ్రీన్ ఏమో డార్క్ ఉంది.
కానీ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు దాదాపు కేజీ దగ్గరగా వచ్చినాయండి. తర్వాత ఒక ఎర్ర జామకాయ, కాకరకాయలు లాస్ట్కి వచ్చినాయి చివరికి. ఇదిగోండి వైలెట్ కలర్ వంకాయలు, తర్వాత తెలుపు వంకాయలు, మువ్వ వంకాయలు. ఇట్లా వంకాయలు దాదాపు కేజీ దాకా వచ్చినాయండి. అవి ఒక అర కేజీ వచ్చినాయి. తర్వాత దొండకాయలు ఇంకా చివరికి వచ్చేసింది కదా, ఇది దాదాపు కేజీ కాయలు ఉన్నాయండి. తర్వాత ఇవి స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ ఇలాగా చాలా కాయలు వచ్చినాయి. చిన్న పచ్చడి చేసుకోవచ్చు, పచ్చడి పెడితేనే బాగుంటుందండి. ఇది పచ్చడి చేస్తాను. ఇట్లాగా ఈరోజు హార్వెస్ట్ ఈ విధంగా ఉంది. చూసారా, ఈరోజు హార్వెస్ట్ చేశాను. ఇది ఒక వెరైటీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇది పెద్ద కట్ చేశాను. ఇవన్నీ దాదాపు ఈ 5-6 రోజుల నుంచి పెరుగుతున్నాయి. సరే పెరుగుతున్నాయని వదిలేశానండి. ఒక్కొక్క కాయ అంతంత ఉందో చూసారా. జానెడు ఉందండి, జానెడు నా చేయి అంత జానెడు ఉంది. అంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. కాయలు చాలా పెద్ద అయినాయి. ఏ పోషకాలు చక్కగా అందినాయో చాలా పెద్దగా తయారైపోయినాయండి కాయలు. చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాదాపు 2 కేజీస్ దాకా ఉంటాయి కాయలు. ఇదండి ఈరోజు వంకాయ హార్వెస్ట్.
ఇది ఇంకా పెద్దది అవ్వాలి. చిన్నది అది వచ్చి ఏలాడుతుంది చూడు, అది పోయి అదే కాయ పట్టుకొని ఓకే ఒకటే పట్టుకో, వంకాయ పట్టుకో. అదే పెద్ద వంకాయ. మీ దగ్గర కాళ్ళ దగ్గర 2 ఉన్నాయి. అయ్యో మొయ్యలేకపోతున్నట్టే. ఇదొక్కాయ. ఇంకా ప్రియా ఇదిగోండి, ఇంకా గుత్తులుగా ఉన్నాయండి. ఇవి ఇంకా పెద్ద ఇవ్వాలి, చాలా పెద్ద ఇవ్వాలి. వాటంతట అవుతే అప్పుడు హార్వెస్ట్ చేస్తాను. వంకాయ ఒకటి కొయ్యి, మావయ్య గారు వీడియో తీస్తారు, పట్టుకో. ఇదిగోండి, ఇది మువ్వ వంకాయ అండి. పెద్దగా అయినాయి, చాలా పెద్దగా అయినాయి. ఇది ఒక కాయ, ఇది ఒక వెరైటీ. అది కాక చూసారా, గుత్తిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 4కి వచ్చేది కానీ చూసారా, ఒకే గుత్తికి ఎన్ని ఉన్నాయో, 6 కాయలు ఉన్నాయండి. ఇలా పొడుగ్గా ఉన్నాయి, చాలా పొడుగు వచ్చినాయి. ఈ పెద్దగా ఉన్నాయి, కట్ చేస్తాను, హార్వెస్ట్ చేస్తాను. ఈ 4 హార్వెస్ట్ చేసేస్తాను ఇప్పుడు. అదిగో 4 చాలా ఒక గుత్తిగా వచ్చినాయండి. ఈ 6ని చాలా పెద్దగా అవుతున్నాయి. అవి చిన్నగా ఉన్నాయి, వదిలేసాను. చూపించు, చేపట్టుకో. అలా డబ్బాలు వేస్తున్నట్టు చూపించు, వేసి ఓకే. పట్టుకో, కత్తిరి తీసుకో. మొత్తం ఇంకా కచ్చేద్ది కానీ ఇక్కడ చూపిస్తా. ఇది ఆకు కట్ చేసి చెప్తా. ఆకు ఒక్కటి కట్ చేసి ఇది చూసారా, ఇక 4 ఇలా గుత్తులుగా ఉన్నాయండి పైకి. ఈ 4 మళ్ళీ ఇక్కడ గుత్తి ఇలాగా. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేస్తా. దూరంగా కట్ చెప్పాల. ఇక్కడ కట్ చేయి, వదిలేసే. ఓకే, ఇంకా కింద ఉన్నాయి. ఇదిగో పైకి పెట్టండి. కట్ చేసి కిందన ఒకటి ఉంది చూడు, కింద కొంద ఒకటి, అది కాయ. ఇక్కడ ఒక కాయ ఉంది. చింతల్లి కాయ, ఇదిగో కాయ పెద్దకాయ. కట్ చేయి. ఇదిగోండి ఆనపకాయ, మళ్ళీ ఇంకో కాయ వచ్చింది. ఇదిగో ఆనపకాయ హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగోండి పెద్ద కాయ వచ్చింది, చాలా పెద్ద కాయ. ఇదొకటి. ఏది కాయ తీసుకురా నాన్న, ఇట్రా. ఏంటిది ఏంటిది? చూసారా, ఈరోజు హార్వెస్ట్ వంకాయలండి. నల్ల వంకాయలు, తర్వాత గ్రీన్లో లాంగ్ అనమాట, తర్వాత మువ్వ వంకాయ చిన్న సైజు. ఇది బ్లాక్ బ్యూటీ అనమాట. ఇది బ్లాక్ బ్యూటీ, ఇది అది. తర్వాత వంకాయ గ్రీన్లో ఇంకా లావు అవుతాయండి.
ఇంకా ఊరు పంపిద్దామని కోసేస్తున్నాను. చాలా లావు అవుతాయి. ఇవి కూడా గ్రీన్ కూడా, ఇవి కూడా వైలెట్ పర్పుల్ కూడా, ఈ బ్లాక్ బ్యూటీ కూడా చాలా లావు అవుతుందండి. నేను కోసేసాను. తర్వాత ఆనపకాయ అండి, 3 ఆనపకాయలు వచ్చినాయి. తర్వాత పాలకూర అండి, ఇదంతా పాలకూర చాలా ఎక్కువ వచ్చిందండి. చాలా రోజుల నుంచి ఉంచేసాను, ఎక్కువ వచ్చింది. ఈ బీన్స్, ఈ లాంగ్ బీన్స్ చాలా హైట్ ఉన్నాయండి. ఇవి చాలా చాలా హైట్ వచ్చినాయి. ఇవి చివరిలో కాయలైనా సరే చాలా హైట్ వచ్చినాయి. తర్వాత ఇవన్నీ మా చెట్టు జాంకాయలు, దాదాపు 18 వచ్చినాయండి ఈరోజు. పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి, చాలా పెద్ద కాయలు వచ్చినాయి. కొద్దిగా పాడవుతున్నట్టు వెంటనే కోసాను. ఇంకా 18 కాయలు వచ్చినాయండి. ఇది మాది ఈరోజు హార్వెస్ట్ అండి. ఇంకా చూసారా, ఈ మధ్యలో ఉన్నది కాయ, పెద్ద కాయ. ఇది పడిలేసిందండి, ఈ థర్మకోల్ డబ్బాలో పడిలేసింది. ఇది చక్కగా పెద్ద కాయలు తయారైనాయి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, ఇంకా పెద్దవి అవ్వాలి ఇవి. ఇలా పండిపోయిన ఆకులు ఇలా కట్ చేసేసుకోవాలండి, పాడైపోయిన ఆకులు. నేల మీద పడిపోయి ఏలాడుతుందండి చెట్టు. చక్క ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా, నవనవలాడుతూ ఉన్నాయి వంకాయలు. ఇదిగోండి గుత్తుగా వచ్చింది. ఈ మూడిట్లో ఇది పెద్దగా ఉంది కాయ. ఈ కాయ కోస్తాను. ఇదిగోండి ఇక్కడ 2 కాయల్లో ఈ కాయ పెద్దదైపోయింది. ఇది కోసన ఒక్క చెట్టు అండి ఇవి. ఇదిగోండి ఇదొకటి చూసారా, కోస్తాను. ఇదొకటి. ఇదిగోండి ఇదొక్క దాక్కుంటున్నాయి ఇవి దొండకాయలాగా. ఇక్కడ ఇక్కడ చూపించండి. ఇక చూసారా, ఇవి జంటకాయలు. ఈ యొక్క జంటకాయల్లా ఉన్నాయి. వీటిని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తా. ఈ ఒక్క చెట్టుకే ఇవన్నీ నిండి చాలా కాయలు వచ్చినాయి. ఇవన్నీ కలిపి ఒక్క చెట్టు అండి. ఇవన్నీ ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయి, ఒక చెట్టుకే వచ్చినాయి. ఇవన్నీ అక్కడక్కడక్కడ వచ్చినవి, ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తానండి. చూసారా, ఈరోజు హార్వెస్ట్ చేశాను. ఇది ఒక వెరైటీ, ఇంకా చాలా ఉన్నాయి. ఇది పెద్ద కట్ చేశాను. ఇవన్నీ దాదాపు ఈ 5-6 రోజుల నుంచి పెరుగుతున్నాయి. సరే పెరుగుతున్నాయని వదిలేశానండి. ఒక్కొక్క కాయ అంతంత ఉందో చూసారా. జానెడు ఉందండి, జానెడు. నా చేయి అంత జానెడు ఉంది. అంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. కాయలు చాలా పెద్ద అయినాయి. ఏ పోషకాలు చక్కగా అందినాయో చాలా పెద్దగా తయారైపోయినాయండి కాయలు. చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాదాపు 2 కేజీస్ దాకా ఉంటాయి కాయలు. ఇదండి ఈరోజు వంకాయ హార్వెస్ట్. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అండి పందిరి. ఇది పందిరి కింద నుంచి వచ్చిన కాయ. ఇదిగోండి చూడండి, ఇది నా హైట్ వచ్చింది. ఇది ఇంకా కిందన పొడుగు ఎదిగింది. నిన్నటికి ఇవాళకి చాలా ఎదిగిందండి. అందువల్ల అది కింద థర్మకోల్ అది పెట్టాను నేను. ఇంకా చాలా ఇంకా హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. దీన్ని మీకు చూపిద్దాను. మొదటిసారి నాకు మిద్దె తోటలో వచ్చిన అంటే పొట్లకాయ అనమాట. ఈ పొట్లకాయని నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తా. ఇది 5 అడుగులు పొడుగు ఉందండి. పొడుగు విత్తనం కొన్నాను, కొంటే చాలా పొడుగు వచ్చింది. మనకి ఎప్పుడు వచ్చినా ఇది హాఫ్ వస్తుంది ఒక పొట్లకాయ వస్తే కనుక, 30 లేకపోతే 30 వంతు వస్తుంది. ఇది చాలా పెరిగింది, 5 ఫీట్స్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. నా గార్డెన్లో ఎంత పొడుగు గల పొట్లకాయ నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ పెడితే ఇంత వచ్చిందండి, ఇలా కిందకి వస్తే ఇంత ఉంది. దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను. నా గార్డెన్లో ఇంత పెద్ద పొట్లకాయ నేను చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది పొట్లకాయ. నా హైట్ ఎంత ఉందో చూపిస్తారండి. నా హైట్కి ఇదిగోండి ఇక్కడికి వచ్చి ఓకే. పొట్లకాయ అండి ఇలాగ వచ్చింది. ఇది 3వ పొట్లకాయ, లాంగ్ది.
ఫస్ట్ వచ్చింది, తర్వాత రెండోది కోసం, ఇది మూడోది. ఇట్లాగా ఇంకా నేలకి దగ్గర ఇంకా కొద్దిగా ఉంది. ఇంత పెద్ద పొట్లకాయ ఇది. చూసారా, ఇది బీరకాయ ఎంత పొడుగుందో, చక్కగా రెడీ అయింది. ఇప్పుడు నేను దీన్ని హార్వెస్ట్ చేసుకుంటాను. తోటకూర బీరకాయలండి ఈరోజు వచ్చినాయి. ఈరోజు హార్వెస్ట్ అది చాలా ఫ్రెష్గా ఉందండి తోటకూర. అలాగే 2 బీరకాయలు సమ్మర్ బీరని వేసారండి, చాలా పెద్దగా వచ్చినాయండి. చూసారా, ఈరోజు హార్వెస్ట్ వంకాయలండి. ఇలా పెద్ద వంకాయ, ఇది ఒక గ్రీన్ మీద లైట్ వైలెట్ కలరు, ఈ టైపు వంకాయ. నేను విత్తనాన్ని కూడా ఒకటి ఉంచాను. ఇలా పెద్ద వంకాయలు. తర్వాత దొండకాయలు చివరికి వచ్చినాయి కదా, అప్పుడప్పుడు ఎన్నెన్నో కాయలు వస్తున్నాయి. తర్వాత టమాటాలు బాగానే వస్తున్నాయండి ఈ సీజన్ కాబట్టి. మిర్చి అయితే చెప్పక్కర్లేదండి, మొన్న కోసాను చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు 6 కేజీ పైన వచ్చినాయండి. ఇట్లాగా ఇక చిక్కుడుకాయలండి, చిక్కుడుకాయలు చాలా వరకు వస్తూనే ఉన్నాయి. ఈరోజు కొన్ని కోసాను, ఒక కేజీకి తక్కువ ఉంటాయి అంతే. 1/2 కేజీకి ఎక్కువ, కేజీకి తక్కువ ఉంటాయి. ఈరోజు స్పెషల్ అండి. చూసారా, మొన్ననే బాలాజీనమ్మ కోసి నేను పచ్చడి పెట్టాను. ఇప్పుడు చూసారా ఎంత పెద్ద కాయో, చాలా పెద్ద కాయలు అవుతున్నాయండి ఇవి. ఈ పండుతున్నాయి కదా నీకు వస్తే, ఈ పెద్ద కాయలు ఉన్నాయి వెనకాల. ఇవి బాలాజీనమ్మ ఒక 24 కాయలు వచ్చినాయండి. మొన్న కూడా 23 అలా వచ్చినాయి. 20 వస్తున్నాయి, ఎక్కువ రావట్లా ట్రిప్కి. అయితే పర్వాలేదు, మొన్న పచ్చడి చేసి నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చాను, మా చుట్టాలకి వాళ్ళకి ఇచ్చాను. ఇది కూడా నేను ఇప్పుడు పచ్చడే చేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చిందో హార్వెస్ట్ ఈరోజు. ఇవంతా మన ఈరోజు హార్వెస్ట్ అనమాట. ఇదిగోండి, ఈ ఒక 2 కాయలు అన్నీ జంటగా వస్తున్నాయండి. ఈ 2 కోయినా, లేకపోతే ఈ కింద కోయి పండుగ వచ్చినాయి కదా, అవి ఉంచునా కోసానా 4 కోసి చూపిస్తున్నారు. కనిపిస్తుందా? నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నీ ప్రయత్నం కనిపిస్తుంది. ఇదొక కాయ అండి. చూసారా, ఇక్కడ ఒక జంటకాయలు ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాను. కొద్దిగా సరిగ్గా కొయ్యకడం కుదరకపోతే ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి, చాలా జాగ్రత్తగా కోయాల్సి వస్తుంది. ఇదిగోండి, ఈ ఒక 2 కాయలు చూసారా, అన్నీ జంట కాయలు. ఈ విధంగా ఇదొక జంట, అదొక జంట, ప్రతి కొమ్మకి 2 కాయలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్నాయి, కోస్తాను. చూసారా, ఇది బత్తాయి అండి. నేను నిమ్మని తెప్పించాను ఆన్లైన్లో, 100 రూపీస్ ఇది మొక్క. ఇది నేను ఈ డ్రమ్లో వేశాను, నిమ్మతో, బాలాజీ నిమ్మతో పాటు ఈ డ్రమ్లో వేశాను నేను. ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ రాలేదు. ఇది వేసి నేను 3 సంవత్సరాలు అవుతుందండి. గ్రాఫ్టెడ్ మొక్కే. నేను ఆన్లైన్లో 100 రూపీస్ పెట్టి తీసుకున్నాను. చూసారా, కాయలు వచ్చినాయి. దాదాపు 3 నెలల నుంచి పెద్దవి అవుతున్నాయండి ఇవి. ఇది చిన్నగా ఉంది కదా, ఇది పెద్దగా ఉంది. చూడండి దీని సైజు. అంటే ఇది రెడీ అయిపోయిందండి, ఎల్లో కలర్కి వచ్చేసింది. ఇట్లాగా
చాలా కాయలు ఉన్నాయండి. ఇదిగోండి ఇదొక కాయ ఇట్లాగా. ఈ కాయలన్నీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. మరి పరువానికి వచ్చేసినాయి కదా, మనం కోస్తేనే బాగుంటుంది, లేదంటే పండిపోతాయి కదా అని ఇప్పుడు నేను ఈ బత్తాయిని హార్వెస్ట్ చేస్తాను. ఇది చాలా బాగా నాకు వచ్చిందండి. ఇదిగోండి ఎంత బాగుంది చూసారా కాయ, పెద్ద కాయ అండి, పెద్ద కాయలు వచ్చినాయి. ఇది ఏ మొక్క రాదేమో అసలు అని అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి చాలా మార్కెట్లో దొరికే పెద్ద పెద్ద కాయలు అనమాట, ఆ సైజు కాయలు ఇవి. మార్కెట్లో ఇంత పెద్ద పెద్ద కాయలు కొంటాం కదా, సేమ్ సైజు మనకి ఇప్పుడు ఇది వచ్చినాయి బత్తాయిలు. ఇంకా ఉన్నాయి, కోస్తానండి. ఇది చూపించు ఇలా ఒకసారి చూసారా. టెర్రస్ గార్డెన్లో బత్తాయిలు పండించడం చాలా గొప్ప విషయం అండి. నేను ఇది సక్సెస్ అయ్యాను. 100 రూపీస్ మొక్క అయినా సరే చాలా మంచిగా వచ్చినాయి కాయలు. అలాగే స్వీట్ నారింజ, బాలాజీ నిమ్మ, బత్తాయి, ఇలాగా ఈ 3 రకాలు నా దగ్గర చాలా మంచిగా కాయలు వచ్చినాయండి. ఇదిగోండి ఇవి స్వీట్ లెమను, నేను వేసి 3 ఇయర్స్ అవుతుందండి. ఇదిగోండి ఇవి స్వీట్ లెమను కాయలు. ఇవి నేను వేసి ఈ మొక్క వేసి నేను గ్రాఫ్టెడ్ మొక్క వేసి 3 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఒక్క కాయ వచ్చింది. ఈసారి మాత్రం 15 కాయల దాకా ఉన్నాయండి. ఇవన్నీ అయ్యే కాయలు. ఇదిగో చూసారా, ఇంకా చిన్న చిన్నవి ఇవి. ఇగో ఇవన్నీ అయ్యే కాయలు ఇట్లా ఉన్నాయి, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇదిగో చూసారా, ఇదిగో పెద్దవి ఇలాగ సైజులు ఉన్నాయి. ఇంకా పండాలని చెప్పి ఉంచేసాను. పాజ పెట్టండి. ఈ బత్తాయి మొక్క అండి, నేను ఆన్లైన్లో తీసుకున్న మొక్క, 100 రూపాయల మొక్క ఇది. నేను తీసుకున్నాక ఇది లెమన్ అంటే నిమ్మని తీసుకున్నానండి. తీరా చూస్తే ఇది బత్తాయి వచ్చింది. ఇది కూడా చాలా కాయలు వచ్చినాయండి. ఇదిగో చూసారా, ఇలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఈ బత్తాయి ఇదిగోండి కింద ఉన్న ఇంకా కాయలు, ఇవన్నీ అవే కాయలు, చాలా పెద్ద పెద్ద కాయలండి. ఇవి గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. అట్లాగా అవన్నీ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. పాస్బెట్ నేను ఈ చెప్తాను, ఇలా రండి చెప్తాను, మీరు వెనకరండి, జూమ్ చేసి అదే చెప్దాం అనుకున్నా, పట్టుకొని చెప్దాం అనుకున్నా. ఇదిగోండి చిక్కుడుకాయలు 3 రోజుల క్రితం కోసం మళ్ళీ 3 కేజీల దాకా వచ్చినాయి. భలే విత్తనం, భలే మంచిదండి. చూసారా ఎంత బాగుందో, గింజ బాగా కడుతుంది. తర్వాత ఈ వంకాయ అండి, ఈ వంకాయ విత్తనాలుగా ఉంచేసాను. ఈ వంకాయ ఇదిగోండి ఈ టైప్ అనమాట. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అంటే ఇది ఇంకా పెద్ద ఊరాలి. నేను కట్ చేసేసాను వంకాయ, కొన్ని వంకాయలు కోసాను. సరే ఇది కూడా కోద్దని చెప్పి కోసాను. ఇది వంకాయ విత్తనానికని ఉంచానండి. తర్వాత పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇవి కూడా ఒక 1/2 కేజీ పైన ఉంటాయి, 30 కేజీ ఉంటాయి. తర్వాత వంకాయలు, దొండకాయలు, అట్లాగే కొన్ని టమాటాలు ఇలాగ వచ్చినాయి. ఇవి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలండి, తర్వాత ములక్కాళ్ళు, తర్వాత కరివేపాకు, డ్రమ్ స్టిక్ అంట. ఈ కరివేపాకు అండి పచ్చడి చేద్దామని మా చెట్టు ఆకంతా కోసి కడిగి చక్కగా ఈ ట్రైన్లో వేశాను. తర్వాత అట్లాగే పుదీనా కూడా పచ్చడి చేద్దాం అన్నీ కట్ చేసా. చాలా వచ్చిందండి, చాలా వచ్చింది. ఇదంతా నేను ఇప్పుడు ఈ 2 పచ్చడి చేస్తా. ఇదంతా ఈరోజు హార్వెస్ట్. చూసారా, ఈరోజు హార్వెస్ట్ బాలాజీ నిమ్మండి, 40 కాయలు వచ్చినాయి కదా. ఇదిగోండి 40 కాయలు ఇవి. తర్వాత బత్తాయిలండి, బత్తాయిలు ఒక 12 కాయలు అన్నీ వచ్చినాయి. తర్వాత ఇదేమో స్వీట్ నారింజ, దాంతోపాటు కొన్ని బీన్స్ వచ్చినాయి. మొన్న పచ్చిమిరకాయలు కోసాను కదా, మిగతా చెట్లు ఉండిపోయినాయి, అవి కోసాను. తర్వాత చిక్కుళ్ళు అండి, చిక్కులు కొన్నే కోసాను, మళ్ళీ రేపు కోద్దాం అనే ఉద్దేశంతో ఒక కూరకు సరిపడే కోసాను. ఇదిగోండి దొండకాయలు 1 కేజీ వచ్చినాయి. ఇట్లాగా ఈరోజు హార్వెస్ట్ చూసారా, భలే బాగుంది కదండి. చూసారా ఈరోజు హార్వెస్ట్ వాటర్ యాపిల్స్ అండి, చాలా చక్కగా పెద్దగా అయినాయి. ఇలా పెద్దగా అయినప్పుడు చాలా స్వీట్గా ఉంటున్నాయండి, అందువల్ల పెద్దగా అయినాయి కోస్తున్నాను. కవర్లో కట్టాను కదా, అందువల్ల కొద్దిగా మంచిగా పోయినాయి. తర్వాత చెట్టు జాంకాయలు అండి, ఒక 2 కాయలు వచ్చినాయి. తర్వాత ఒక ఆనపకాయ. మనకు మునక్కాయలు బాగానే వస్తున్నాయి కదా, ప్రతిరోజు ఒక 6-7 కాయలుగా కోస్తున్నానండి. ఒక 2 రోజులు 3 రోజులు ఉంచేసాను, మళ్ళీ పెరిగినాయి, ఇవి కోసాను. ఇదిగోండి మునక్కాళ్ళు. తర్వాత దొండకాయలండి,
మొన్నే దొండకాయలు 2 కేజీల దాకా కోసాను, మళ్ళీ ఇప్పుడు కేజీ పైన ఉన్నాయి. మన స్పెషల్ కూడా ఇది నారింజ అండి. ఒక 5 కాయలు అయితే ఒక కాయ రసం తీసేసుకున్నాం, మిగతా 4 కాయలు. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చూశారు కదా, మిద్దె తోటలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు ఆకుకూరలు అందరూ పండించుకోవాలని ఈ వీడియో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.